మన దేవుడు ఎవరో తెలుసా? కోరుకున్నది ఇచ్చేవాడే కాదు, నువ్వు ఏం కోరుకోవాలో నేర్పేవాడు. కోరిన కోరిక తీరుస్తాడు. కానీ భయభక్తులు కలిగి ఉన్న వాళ్ళకి ఆయన ఎంత గొప్ప మేలు చేస్తాడో తెలుసా? వీళ్ళు కోరుకుంటే ఇస్తాడు. వీళ్ళెవరో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. అంటే అందరి కోరికలో ఉన్న దేవుని యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన మనసు గొప్పగా ఉంది. వీళ్ళు నా యందు భయభక్తులు కలిగిన వాళ్ళుగా, వాళ్ళు అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. వీళ్ళు పట్టిందే పంచం అని అదే కావాలంటారు. వీళ్ళు నా యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కదా, వీళ్ళకి నేను పని చేస్తా, ఏది కోరుకోవాలో నేర్పిస్తా, ఏది అవసరమో నేర్పిస్తా. నన్ను నమ్మి నమ్మకంగా నడుస్తున్నారుగా, మీరు కోరుకునేదాన్ని నేను మీకు నేర్పి ఏది కోరుకోవాలో ఏది కోరుకోకూడదో నేను నేర్పిస్తాను. ఈ మాట బాగుందిగా. ఈరోజు మీరందరూ కోరుకునేదే నిలబడతారా, కోరుకునేది దేవుడు నేర్పే దాని మీద ఆధారపడతారా? మనం ఆధారపడవలసింది ఏది కోరుకోవాలో దేవుడు మనకు నేర్పాలి. మీ ఎదుట మరణాన్ని, జీవాన్ని, ఇదిగో ఈ పక్కన శాపాన్ని, దీవెన రెండూ మీ ఎదురు పెడుతున్నా. మీరు కోరుకోవాల్సింది ఏమిటో తెలుసా? దీవెన కోరుకోండి. మీరు కోరుకోవాల్సింది ఏమిటో తెలుసా? జీవాన్ని కోరుకొనండి అని కోరుకోవాల్సిన విషయాన్ని నేర్పించడం మొదలుపెట్టాడు. మనం దేవుని ద్వారా నడిపించబడితే, దేవుడు మనకు విషయాలు నేర్పిస్తే, ఏది కోరుకుంటే మనకు దీవెన, ఏది ఉంటే అవసరం, ఏ వస్తువు అవసరం, అవన్నీ దేవుడు మనకు నేర్పిస్తాడు. ఒకటి జీవాన్ని కోరుకోవాలి. చెప్పండి, ఏం కోరుకోవాలి? జీవాన్ని కోరుకోవాలి అంటే నువ్వు దేవుని దగ్గర వాక్యానుసారమైన నడకలో వాక్యాన్ని ప్రేమించి వాక్యంతో నీవు నడిస్తే నీ జీవితానికి ఆశీర్వాదం, నెమ్మది, క్షేమం కలుగుతుంది. కనుక నీ జీవితంలో అక్కరకరాని ఆస్తి కాదు, కానీ తరతరాలు నీతో ఉండే నిత్య జీవాన్ని కోరుకొనాలి. అది నీకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉంటుంది. అందుకే మన వ్యక్తిగత జీవితంలో ఎప్పుడైనా దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు నీ దీవెనలే నాకు కావాలయ్యా అని ప్రార్థన చేస్తాము. ఆయన జీవంతో నింపబడిన దీవెనను, క్షేమాన్ని మనకు కలుగ చేసి నీ యొక్క జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు.